నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అక్రమ నిర్మాణాలపై జగన్ సర్కారు కుపాదం ప్రజావేదిక కూల్చివేతతో కరకట్ట ఆక్రమణదారుల గుండెల్లో గుబులు ఆపరేషన్ బీజేపీ ఆకాష్కు చతికిల పడుతున్న టీడీపీ అధినేత విదేశాల నుంచి వచ్చిన మరుసటి రోజే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన జగన్ మాజీ సీఎం మంత్రులపై చర్యలకు వెనుకాడవద్దంటూ ఆదేశాలు నేడు తెలంగాణ భవన్లో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ఇక డీటెయిల్స్లోకి వస్తే ప్రభుత్వం అనుకున్న పనే చేసింది ప్రజావేదికను కూల్చివేసి పట్టు సాధించింది ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన జగన్ ఆ మేరకు ప్రజావేదిక కూల్చివేతకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు కూల్చివేత పనులను అధికారులు పూర్తి చేశారు కృష్ణానది కరకట్టపై ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే మొదలవ్వాలన్న జగన్ సూచనల మేరకు కృష్ణానది కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే మంగళవారం సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు భవనంలోని ఫర్నిచర్ను ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించారు అనంతరం జేసీబీల సహాయంతో ప్రజావేదిక కూల్చివేత ప్రారంభమైంది కృష్ణానది కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పక్కన అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు గత ప్రభుత్వం భూమిని లాక్కుని ప్రజావేదిక నిర్మించిందని చంద్రబాబు అండతో కరకట్టపై అక్రమ కట్టడాలు చేపట్టారని ఆరోపించారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి చట్టానికి తూట్లు పొడిచారని విమర్శించారు అక్రమ కట్టడాలతో నదీ గర్భం కలుషితమవుతోందని కరకట్టపై అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని స్పష్టం చేశారు అక్రమ కట్టడాలపై ముందు నుంచి న్యాయ పోరాటం చేస్తున్నామని కరకట్టపై 60కి పైగా అక్రమ కట్టడాలకు నోటీసులు కూడా అందాయని అన్నారు కేసు కోర్టు ముందుకు రాకుండా చంద్రబాబు వ్యవస్థలన్నీ మేనేజ్ చేశారని ఆరోపించారు కరకట్టపై చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేనని ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా చంద్రబాబు ఖాళీ చేయడం మంచిదని అన్నారు మిగిలిన వాళ్లు కూడా తమకు తాముగా ఖాళీ చేయాలని సూచించారు ప్రజాధనంతో హైదరాబాద్లోనూ ఇల్లు కట్టుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు చంద్రబాబు నాయుడు చట్టాలని ధర్మాలని న్యాయాలని తుంగలోకి తొక్కి మరి ఈ అక్రమ నిర్మాణం చేశాడు. అక్రమ స్థలంలో ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా వినియోగిస్తూ
తీసుకున్నటువంటి ఈ చర్య సరైంది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ముందు, చట్టం ముందు, న్యాయం ముందు, ధర్మం ముందు ముఖ్యమంత్రి అయినా, ప్రభుత్వం అయినా, రాష్ట్రపతి అయినా సరే సామాన్యుడైనా కూడా సమానం అని చెప్పినటువంటి మాటల్ని రుజువు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజున ప్రజలందరూ హర్షిస్తూ స్వాగతిస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రజావేదికని దాసరి నాగయ్య, దాసరి సాంబశివరావు గారు అనే ఉండవల్లి రైతుల్ని భయపెట్టి బెదిరించి సంవత్సరం క్రితం ఈ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద లాక్కోవడం జరిగింది. నేను అన్న ఈ మాట నిజం కాకపోతే ఆ రైతన్నలు స్వచ్ఛందంగా ఇచ్చి ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కడ ఇదే ఉండవల్లి గ్రామంలో ప్లాట్ ఇచ్చాడో చెప్పమని అడుగుతూ ఉన్నాం. ఆ రోజున అప్పటి మంత్రి నారాయణ గారిని, అప్పటి కమిషనర్ సిఆర్డీఏ చెరుకూరి శ్రీధర్ గారిని చంద్రబాబు నాయుడు వాడి ఆ రైతన్నల్ని భయపెట్టి బెదిరించి సంవత్సరం పైగా వాళ్ళని ఇబ్బందులు పూర్తి చేసి మరీ ఈ స్థలం లాక్కున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇలాంటి ఈ భూముల్లో నిర్మాణాలు తప్పు కట్టకూడదు అని చెప్పి 1884 రివర్ కన్జర్వేషన్ యాక్టు, అదేవిధంగా ఎన్జీటీ తీర్పులు, లోకాయుక్త తీర్పులు, అదేవిధంగా సిఆర్డీఏ చట్టాలు కూడా చెప్తా ఉన్నా కూడా వాళ్ళందరి గొంతులు నొక్కేసి చంద్రబాబు నాయుడు మరి అన్యాయంగా అక్రమంగా దీన్ని నిర్మిస్తూ కాంట్రాక్టు నిబంధనలకు నీళ్లు వదిలి 3 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాడటానికి ప్రారంభం చేసి దాన్ని 10 కోట్ల వరకు తీసుకొని వెళ్ళినటువంటి ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఒకసారి మీడియా చూపించాలి ప్రజలకి. ఖాళీ రేకుల బిల్డింగ్ అండి, స్లాబ్ కూడా లేదు, ఆర్సీసీ స్లాబు, దానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట. ఎంత అన్యాయంగా చంద్రబాబు నాయుడు లంచాలు మేశాడు దీని వెనకమాలనే దాన్ని గమనించమని చెప్పి కోరుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు తన బినామీలని వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా గౌరవ న్యాయస్థానానికి వెళ్ళినా స్టే ఇవ్వమని, గౌరవ న్యాయస్థానం చట్టానికి, ధర్మానికి, న్యాయానికి అనుగుణంగా గౌరవ న్యాయమూర్తి గారి తీర్పులు ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 2015 ఫిబ్రవరి 6వ తారీఖున తాడేపల్లి తహసీల్దార్ గారు నోటీసులు ఇచ్చారు. సుమారు 60 మందికి ఇవన్నీ ఇల్లీగల్ నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాలు, చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటి నిర్మాణాలని వాటిని తొంగలో దొక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు నుంచి కూడా నేను 2 సార్లు 2016, 2017 2 సంవత్సరాలు కూడా గౌరవ హైకోర్టు ద్వారా నోటీసులు ఇప్పించాను చంద్రబాబు నాయుడికి. అదే ఆయన కాదండి, ఆయన లింగంనేని రమేష్ అని ఆయన, నాకు తెలిసి లింగంనేని రమేష్ గారిని కూడా బెదిరిస్తుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరైతే 60 మంది ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇప్పించినా ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనీసం కౌంటర్ కూడా వేయలేదు అని అంటే, ఒకవేళ వాళ్ళు కౌంటర్లు వేద్దామని అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు వేయలేదేమో. ఇప్పటికైనా నేను వాళ్ళందరినీ కోరుకుంటా ఉన్నాను, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉందాం. మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే తప్పు చేస్తే చట్టం ముందు, న్యాయం ముందు, ధర్మం ముందు తలదించుకోవాలి. కాబట్టి తప్పుని ఒప్పుకొని, తప్పులు చేయనటువంటి మనుషులు ఎవరు ఉండరు, తప్పులు ఒప్పుకొని చట్టానికి, ధర్మానికి, న్యాయానికి అనుగుణంగా ఉండమని కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గాలు చేస్తూ ఉన్నాడు అని అంటే, గత 2 సంవత్సరాల నా పోరాటం కంటిన్యూ కొనసాగుతా ఈ నెల 12వ తారీఖున హైకోర్టులో నా కేసు రావడం జరిగింది. ఇదే కేసు, అక్రమ నిర్మాణాల కేసు వచ్చినప్పుడు గౌరవ న్యాయమూర్తి ఈ నెల 21వ తారీఖు నా కేసును వాయిదా వేయడం జరిగింది. 21వ తారీఖు కేసు వస్తుంది కదా అని చెప్పి నేను 20వ తారీఖు సాయంత్రం నేను హైకోర్టు పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో నా కేసు ఎన్నో నెంబర్ వచ్చిందని చూసుకుంటే నా కేసు అసలు కనపడకుండా మాయమైపోయింది అని అంటే, చంద్రబాబు నాయుడు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా, నిన్ను రాజకీయంగా ఇంటికి పంపించినా, సామాజికంగా ఇంటికి పంపించినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అనే దానికి నా కేసుని ఈ నెల 21వ తారీఖున రానియకుండా చేశాడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మళ్ళా గౌరవ హైకోర్టు తలుపులు తడతాను, నా కేసును లిస్టు చేయమని చెప్పేసి చట్టం ప్రకారం నేను ప్రార్థిస్తాను గౌరవ న్యాయమూర్తి గారిని. ఏది ఏమైనా కూడా ఈ నిర్మాణాలన్నీ కూడా అక్రమ నిర్మాణాలు, వీటన్నింటినీ కూడా తక్షణం తొలగించమని చెప్పి కోరుకుంటూ నేను వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నా. దయచేసి చట్టాలకు లోబడి మనం బ్రతుకుదాము, 10 మందికి ఆదర్శంగా నిలబడదాము, అలా చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక బీజేపీ నేతలతో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేలను ఎంపీ గరికపాటి రామ్మోహనే బీజేపీ నేతలకు దగ్గరికి తీసుకువెళ్తున్నట్లు సమాచారం. అనగాని సత్యప్రసాద్ రేపల్లి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంపీ గరికపాటి రామ్మోహన్తో పాటు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీకి గూటికి చేరారు. దీంతో ఏపీలో టీడీపీ నేతలు, కార్యకర్తల వలసల జోరు సాగుతోంది. పార్టీలో పెద్ద పదవులు అనుభవించిన నేతలు కూడా ఇతర పార్టీలోకి క్యూ కడుతున్నారు. అటు నందమూరి కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న నేతలు కూడా కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరుకు చెందిన ప్రముఖ నేత కూడా బీజేపీకి చేరారు.
మరోవైపు చాలా మంది టీడీపీ నేతలు తమకు టచ్లో ఉన్నారని ఏపీ బీజేపీ నేతలు బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీజేపీ నేతలతో భేటీ కావడం తాజాగా రాజకీయ ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. భూసేకరణ సహా నిర్మాణాలపై వచ్చిన ఆరోపణలపై సీఎం జగన్ సమీక్షించారు. కరకట్ట వెంట అక్రమ నిర్మాణాల కూల్చివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని అభివృద్ధి సహా పలు నిర్మాణాల కొనసాగింపుపై సమావేశం తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. క్యాంపు ఆఫీసులో సిఆర్డీఏపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ, సిఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. ఇక కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. నేడు విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటివరకు జరిగిన పనులు, చెల్లింపులపై చర్చించారు. అధిక రేట్లకు విద్యుత్ ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు 2,636 కోట్లు నష్టం వాటిందని ఈ సమీక్షలో వెల్లడైంది. ఈ డబ్బును కంపెనీల నుంచి రికవరీ చేయాలని సీఎం ఆదేశించారు. కంపెనీలు దారికి రాకుంటే ఒప్పందాలు రద్దు చేసుకోవాలని జగన్ ఆదేశించారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, ఈ అవినీతిని తేల్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అప్పటి సీఎం మంత్రిపై న్యాయపరమైన చర్యలకు జగన్ ఆదేశించారు. ఇక రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఉపరాష్ట్రపతిని నిర్మలా సీతారామన్ కలిశారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక సహాయ సహకారాలు కొనసాగించాలని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఉపరాష్ట్రపతి ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇక దర్శకుడు వివి వినాయక్ జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. వట్టి నాగులపల్లిలోని ఆయన నిర్మించుకుంటున్న భవనాన్ని అనుమతి లేదంటూ అధికారులు కూల్చివేశారు. 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టాలని వివి వినాయక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వివి వినాయక్ నుంచి స్పందన రాకపోవడంతో 4 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. అయితే వట్టినాగులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తోంది. అయితే ఇటీవల కాలంలో వజ్రాలపల్లిని మున్సిపాలిటీగా అధికారులు బదిలీ చేశారు. దీంతో ఈ ప్రాంతం పూర్తిగా 111 జీవో పరిధిలోకి వస్తోంది. ఇక్కడ G+2 మాత్రమే నిర్మించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు అనుమతించారు. ఈ జీవో ప్రకారం జీహెచ్ఎంసీ అధికారులు వివి వినాయక్ భవనంపై చర్యలు తీసుకున్నారు. ఈ నెల 28న హైదరాబాద్లోని ప్రగతి భవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ఢిల్లీలోని ఏపీ భవన్పై కేసీఆర్, జగన్ చర్చించనున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2:30కు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై విస్తృతంగా చర్చించనున్నారు. సమావేశంలో భాగంగా నియోజకవర్గాల బాధ్యులకు పార్టీ సభ్యత్వ పుస్తకాలను కేసీఆర్ అందజేస్తారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసే కౌంటర్లలో కేసీఆర్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యత్వం తీసుకున్నారు.
ఇక కొమరం భీం జిల్లా రెబ్బన మండలంలోని కృష్ణాపూర్ గ్రామానికి చెందిన మహిళ వీఆర్ఏ దానయ్యపై భౌతిక దాడిని నిరసిస్తూ రెబ్బన మండలానికి చెందిన వీఆర్ఏలు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తాము తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్న కార్యాలయంలో సిబ్బంది లేమితో పనులు ఆలస్యం అవుతున్నాయని, దీనిని గమనించక మాపై భౌతిక దాడులకు పాల్పడితే మేమేం చేస్తామని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ డివిజన్ రెవెన్యూ అధికారి దత్తు మరియు సిఐ రమణమూర్తి, ఎస్ఐ రమేష్లు కలుగజేసుకుని భౌతిక దాడికి గల కారణాలను పూర్తిగా పరిశీలించి తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమింపచేశారు. వారు నిన్న జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని కార్యాలయం వద్ద పోలీస్ భద్రతను పెంచారు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు కళ్ళు లాంటిది గవర్నమెంట్. అటువంటిది ఏమి చూడకుండా ఆఫీసుల మీద దౌర్జన్యం చేస్తే ఎవరు ఊరుకోరు. అదంతా మనకు తెలుసది. నేను అది మాట్లాడతా, మీరు కొద్దిగా మీ రిప్రజెంటేషన్ తయారు చేయండి. అది కూడా పైకి సాగిచ్చేయండి. మాట్లాడేది ఒక వేరే జరుగు అంటాడు, ఒక వేరే నువ్వేనా మాట్లాడేది సార్తో మాట్లాడితే ఆగంటాడు. సార్ ఆగండి సార్, ఒక 5 నిమిషాలు సార్. సార్ నలుగురు ఉన్నారు సార్ లోపల, వాళ్ళు ఉన్నాక బయటకు వెళ్తారు సార్ అంటే నువ్వేం మాట్లాడతావా? నువ్వు వేరే నువ్వేదా లెక్క ఆపడలు వేయాలి. సంవత్సరం కూడా సర్వే చేసుకుంటారు, స్టాఫ్ లేకున్నా కానీ వీఆర్ఓ లేకున్నా కానీ వీఆర్ఓతో పక్కన ఉండి కూడా వాళ్ళకి ఏమైనా పని చెప్తే సహాయపడకుండా మేము ఉన్నాం. ఇక్కడ మేము ఆపడలు వీఆర్ వెళ్ళాం. ఇక్కడ వెళ్ళేటోళ్ళకి ఇక రాజేంద్రనగర్ మండలం ఆరంగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే జడ్చర్ల నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్న వాహనాన్ని ఆరంగర్లో గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. దీంతో డివైడర్ మధ్యలోకి వెళ్లిపోయింది కారు. కారులో ప్రయాణిస్తున్న కుటుంబానికి పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఆరంగర్ వద్ద కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. లేపలేమా అందరం పట్టి లేపలేమా బండి ముందు పెట్టమని బండి చేస్తున్నా. అది తర్వాత తగిలింది అంతే, అంతవరకు తెలుసు. ఎవరికైనా ఏమైనా దెబ్బలు తాకింది సార్? ఎవరికైనా. ఎవరెవరు ఉన్నారండి కార్లో మీతో పాటు? 4 మెంబర్స్. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? జడ్చర్ల. ఎటు వెళ్తున్నారు? ఎల్బీ నగర్.
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే జగన్ వైఖరి ఉందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకి ఇచ్చేందుకు అంగీకరించకుండా ప్రజావేదికను నిర్వీర్యం చేశారని అన్నారు. ప్రజావేదికను తొలగిస్తే విజయవాడలో ఇంకెన్ని నిర్మాణాలు తొలగిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యవహరించేలా జగన్ ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. హంద్రినివా కాలువ వెడల్పు పెంచే పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఉండవల్లి ప్రజావేదికని కూల్చాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది ప్రభుత్వ వైఖరిని అద్దం పడుతోంది. కేవలం ప్రతిపక్ష నేతకు అనుకూలంగా ఉంది, ప్రతిపక్ష నేత తమ అవసరాలకు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతోనే ఇవాళ ప్రజావేదికను కూల్చేశారు తప్ప ఇదేదో అక్రమ కట్టడమో ఇంకొకటో అనేటువంటిది కాదు. ఎందుకు అనంటే విజయవాడలో ఇవాళ అక్రమ కట్టడాలని తీసుకుంటే వేల సంఖ్యలో వస్తాయి. ఎందుకనంటే ఎటు చూసినా కాలువలు ఉన్నటువంటి పరిస్థితి, ఎటు చూసినా కూడా నదీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రివర్ ప్రొటెక్షన్ జోన్లో ఉంది అనేటువంటి ఒకే ఒక్క సాకుతో తొలగిస్తే రేపు అన్నింటినీ కూడా తొలగిస్తారా? ముఖ్యమంత్రి గారిని కానీ మేము కోరేది కానీ మీరు ఎన్నింటిని తొలగించగలుగుతారు? కేవలం ప్రతిపక్ష నేతని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో అర్ధరాత్రి చేయాల్సిన అవసరం ఏముందండి? అనంతపురం జిల్లా రైతాంగానికి ఉన్న ఏకైక ఆధారం వేరుశనగ పంట. ప్రభుత్వాలు గతంలో ఎవరున్నా కూడా వేరుశనగ విత్తనాల్ని సకాలంలో అందించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఈసారి ఆల్మోస్ట్ మనకు వర్షాలు ఇప్పటికే జాప్యమైనాయి, లేకపోతే ఈ పాటికి విత్తనాలు మనకి మొదలవ్వాల్సినటువంటి పనులు ఉన్నాయి. చాలా పని ఉంటుంది రైతాంగానికి. విత్తనాలు అందించిన తర్వాత వాటిని ఒలుచుకొని క్లీన్ చేసి ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఇంకా ఎక్కడా కూడా విత్తన సరఫరా జరగనటువంటి పరిస్థితి. టోకన్లు ఇచ్చినటువంటి వాటికి కూడా విత్తనాలు సరఫరా చేయలేనటువంటి పరిస్థితి. అందుకే రైతాంగం ఇవాళ జిల్లాలో చాలా దగ్గరలో రోడ్లు ఎక్కారు. మీరు చూశారు, నిన్న కానీ మొన్న కానీ గత 3 రోజులుగా రోడ్లు ఎక్కుతున్నటువంటి సంఘటనలు చూశారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు కాబట్టి 2 రోజుల పాటు మేము కూడా ఓపికగా వెయిట్ చేసి చూసాం. ఇవాళ జిల్లా యంత్రాంగానికి వచ్చినటువంటి కలెక్టర్లు కానీ వీళ్ళందరినీ మేము కోరుతున్నాం. కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రుల్ని, కలెక్టర్ని, ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే తక్షణమే చర్యలు తీసుకోండి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి. వేరుశనగ విత్తనాల్ని ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడి నుంచి తరలించుకుని వచ్చి మన రైతాంగానికి అందజేసేటువంటి ప్రయత్నం చేయండి అని. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, దృష్టి సారించమని కోరుతున్నా. ఇక శంషాబాద్ టౌన్లోని బేగం ఫంక్షన్ హాల్లో బుధవారం రోజున అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రంగా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఉదయ్ కుమార్ తో పాటు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. न्यूज़पेपर अगर आप में कोई पढ़ता है तो आप सुना है बहुत ज़्यादा यंग जनरेशन का पॉपुलेशन बहुत ज़्यादा है एंड इंडिया इज शाइनिंग व्हेन कंपेयर्ड टू अदर नेबरिंग कंट्रीज. तो इसको दे ल्यूर यंग स्टूडेंट्स. सो इट्स अ टू वे अटैक ऑन आवर कंट्री एंड आई आस्क्ड यू यहाँ पे ज़्यादा हो रहा है कम? आप लोगों ने जवाब दे दिया ज़्यादा हो रहा है. क्यों ज़्यादा हो रहा है? इट्स अ बिजनेस बिकॉज इट शेयर्स इट्स बॉर्डर विद पाकिस्तान. और आपने न्यूज़ भी देखा होगा 2-3 साल पहले. इम्पोर्टेंस समझा रहे हैं. हेरोइन इज अ मोस्ट एडिक्टिव. एक बार ले लिया तो वापस आने का रूट बहुत मुश्किल है. न्यूज़पेपर कटिंग. आपको ड्रग्स बोलने क्या बोलते हैं? ड्रग्स बोलने हाँ गांजा. मगर देर आर सर्टन काइंड्स ऑफ ड्रग्स विच आर इनहेल्ड एंड विच आल्सो कम्स इन पेपर. ఫలక్నామా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జహనమా ఫంక్షన్ హాల్లో సేఫ్ కాలనీ ఎలా ఉండాలి అనే దాని గురించి ఫలక్నామా ఏసీపీ ఎంఏ రషీద్ వివరించారు. కొందరు యువత చెడిపోవడానికి కారణం రాత్రిపూట హోటళ్లు మధ్యరాత్రి వరకు ఉండడం మూలాన యువత బయట తిరగడానికి అలవాటు పడుతున్నారని అని వాపోయారు.
ఏసీపీ స్పందిస్తూ తప్పకుండా ఇలాంటి సమస్యలకు కొలిక్కి తేవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్క కాలనీలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. నిఘా నేత్రాలు ఎల్లప్పుడూ రికార్డింగ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు మీరు ముందుకు వస్తే తప్పకుండా పోలీసు తమ వంతు సహాయం అందిస్తారు అని అన్నారు. ఏసీపీ మాట్లాడుతూ ప్రజలలో మార్పు వస్తే అందరూ బాగుపడతారు అని అన్నారు. डीजी साहब के इंस्ट्रक्शंस के हिसाब से और हमारे सीपी हैदराबाद अनिल कुमार सर के ऑर्डर्स की तकमील करते हुए हम लोग यहाँ पे सेफ कॉलोनी कॉन्सेप्ट नाम की एक कॉन्सेप्ट को आप सबके सामने रखना चाह रहे हैं। जैसा कि हैदराबाद पुलिस जो है कम्युनिटी पुलिसिंग के लिए जानी जाती है। कम्युनिटी पुलिसिंग मतलब इससे पहले क्या होता था, पुराने ज़माने में अपने इंडिपेंडेंस से भी पहले पुलिस को क्या है, कोई आवाज़ उठाया तो उसको दबाने के लिए इस्तेमाल किया जाता था। तो कुछ भी कोई कॉलोनी में कोई गलत काम हो रहा गवर्नमेंट की तरफ से, उसके ख़िलाफ़ कोई आवाज़ उठाया तो उसको दबा देने के लिए वो ज़माने में पुलिस का इस्तेमाल होता था। जब क्या करते थे, लाठी जो हाथ में रहता था उससे मारते थे, इंजूर करते थे, बहरहाल वो मूवमेंट को दबा देते थे। वो काम था पुलिस का। उसके बाद 1947 में जैसा कि अब सबको मालूम है, इंडिपेंडेंस आया, हम लोग सब फ्री हो गए। फ्री होने के बाद भी वो जो पुलिसिंग का कॉन्सेप्ट था, तो ये रॉन्ग एलिमेंट्स को ख़त्म करने के लिए वही लेवल में वो चलते हुए आया। तो हमारे डीजी साहब का मानना है कि जैसी पुलिस पब्लिक से आती, पब्लिक भी क्या है पुलिस से वैसा ही व्यवहार चाहती, तो ये रिस्पेक्ट डिग्निटी चाहती। तो इसके लिए क्या है, हम लोग नए कॉन्सेप्ट फ्रेंडली पुलिसिंग नाम के कॉन्सेप्ट के साथ हम लोग आ गए हैं। और फ्रेंडली पुलिसिंग आने के बाद से क्राइम जो है कम हो गया। जब से मारना वगैरह कम हुआ, जब से क्या हुआ, पब्लिक का, यूथ का पुलिस से इंटरेक्शन बढ़ गया, आपस में एक्सचेंज ऑफ व्यूज़ हुए, जिसकी वजह से क्राइम में कमी आई। जैसा कि कॉलोनी में यूपी से, बिहार से गैंग्स आते थे, आके आपके बाजू के कमरे में उतरे, आपको पता भी नहीं है, आए स्नैचिंग करे, 100-200 स्नैचिंग करे, पूरा सोना डाल लिए, फिर फ्लाइट में चढ़ के वापस दिल्ली, हरियाणा, यूपी को वापस चले गए। डिटेक्शन भी नहीं हो रहा था, सब परेशान, पब्लिक परेशान, पुलिस परेशान। लेकिन कम्युनिटी पुलिसिंग शुरू होने के बाद इन्फॉर्मेशन जो है आना शुरू हुआ, और कम्युनिटी पार्टिसिपेशन की वजह से सीसीटीवी कैमरास लगे। रेणु सैतम जो स्कीम है उसकी वजह से सीसीटीवी कैमरास लगे। पब्लिक से इन्फॉर्मेशन आया, सीसीटीवी कैमरास में चेहरे दिखे, चेहरे दिखने के बाद वहाँ कौन है आइडेंटिफाई पे, तो देखने के बाद पता चला कि यार यहाँ के लोग नहीं हैं, यहाँ कहाँ से कि यूपी, बिहार, दिल्ली से आके चोरियाँ करके जा रहे हैं। तो ये फ़ोटो हमको जो सीसीटीवी कैमरा में आए वो एयरपोर्टों में देखे, तो वो मैच हो गए। फिर वो उतरने के बाद फिर दिल्ली में देखे, वहाँ पे मैच हुए। तो ऐसा जो ऑर्गेनाइज्ड गैंग्स आ रहे थे आगे यहाँ पे, मतलब 100-200 स्नैचिंग्स, मतलब एक भूकंप मचा के जा रहे थे, वैसे गैंगों को पकड़ लिया और आके भोगना जो भी है, या फिर गन्स वगैरह लेके आना। तेलंगाना में क्या है, गन्स वगैरह मिलना बहुत मुश्किल है, लेकिन अदर स्टेट्स में थोड़ा इजी है। तो वो जो है, जो ऑर्गेनाइज्ड क्राइम था, वो हैदराबाद सिटी से ख़त्म हो गया। किसकी वजह से ख़त्म हुआ? कम्युनिटी पुलिसिंग की वजह से ख़त्म हुआ। मतलब कम्युनिटी से जो इन्फॉर्मेशन आ रहा था, कम्युनिटी और पुलिस मिलके जो काम कर रहे थे, उसकी वजह से। हाँ, तो इसको ये कम्युनिटी पुलिसिंग को और थोड़ा आगे ले जाके सेफ कॉलोनी कॉन्सेप्ट, एक तो क्या है, इससे पहले एक पुलिस स्टेशन एरिया था, तो क्या है। ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అక్రమ నిర్మాణాలపై జగన్ సర్కారు కుపాదం, ప్రజావేదిక కూల్చివేతతో కరకట్ట ఆక్రమణదారుల గుండెల్లో గుబులు. ఆపరేషన్ బీజేపీ ఆకాష్ కు చతికిల పడుతున్న టీడీపీ అధినేత విదేశాల నుంచి వచ్చిన మరుసటి రోజే మరో 2 ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ.
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన జగన్ మాజీ సీఎం మంత్రులపై చర్యలకు వెనుకాడవద్దంటూ ఆదేశాలు. నేడు తెలంగాణ భవన్లో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.